అందరికీ నమస్తే. నేను మీ అంజీ యాదవ్ అగ్నిమోని. వెల్కమ్ టు హైరా ప్రాపర్టీ. ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి సదాశివపేట మున్సిపాలిటీ లిమిట్ కి దగ్గరలో ఉన్నటువంటి ఒక గేటెడ్ కమ్యూనిటీ డిటిసిపి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ లో మనం ఉండడం జరిగిందనమాట. ఇది ఒక న్యూ ప్రాజెక్ట్ ని ఇక్కడ లాంచ్ చేస్తున్నారు. ఈ వెంచర్ నేమ్ వచ్చేసి హనీ కాంబ్ వెంచర్ అనమాట. గేటెడ్ కమ్యూనిటీ తోటి బ్యూటిఫుల్ గా ఈ లేఅవుట్ లాంచ్ చేయడం జరుగుతుంది అనమాట. చూస్తున్నారు కదా, కంప్లీట్ రోడ్స్ కూడా అన్ని వర్క్ అవుతున్నాయి. ఈ లేఅవుట్ వచ్చేసి హనీ కాంబ్ లేఅవుట్. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటంటే, ఇది కంప్లీటెడ్ గా గేటెడ్ కమ్యూనిటీ డిటిసిపి అప్రూవ్డ్ అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్టు. ఎల్పీ నెంబర్ కూడా వచ్చేసింది, రేరా అప్రూవ్డ్ కూడా వచ్చేసింది అనమాట. అలాంటి ఈ ప్రాజెక్ట్ లో ఉన్నాము. ఈ లేఅవుట్ వచ్చేసి ఇక్కడ కంప్లీట్ గా అప్రోచ్ రోడ్ వచ్చి 60 ఫీట్ రోడ్, 60, 40, 33 ఫీట్ ఇంటర్నల్ బ్లాక్ టాప్ రోడ్స్ ను ఈ లేఅవుట్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అలాగే అన్ని కూడా బ్లాక్ టాప్ రోడ్స్ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఫుట్ పాత్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే ప్రతి ప్లాట్ కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తున్నారు. ప్రతి ప్లాట్ కి వాటర్ ప్రొవిజన్ ఇస్తున్నారు అనమాట. అలాగే ఇక్కడ అన్ని విధాలుగా బ్యూటిఫుల్ గా ఈ లేఅవుట్ డెవలప్ చేయడం జరిగింది. అలాగే బేసిక్ గా లేఅవుట్లలో అన్నిట్లలో ఉన్నటువంటి ఏదైతే డిటిసిపి నామ్స్ ప్రకారం ఇచ్చే లేఅవుట్ డెవలప్మెంట్స్ కాకుండా ఈ లేఅవుట్ లో ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, రిసార్ట్ థీమ్ తోటి ఈ లేఅవుట్ డెవలప్ చేయడం జరుగుతుంది అనమాట. రిసార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో ఈ లేఅవుట్ డెవలప్ చేస్తున్నారు. అది మెయిన్ అడ్వాంటేజ్ అనమాట, ఈ లేఅవుట్ సంబంధించినటువంటి మెయిన్ అడ్వాంటేజ్. అలాగే ఇందులో వచ్చేసరికి ఇంకా మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, డిస్కవర్ బిహేవ్ జోన్ ఫర్ ఫన్ అండ్ అడ్వెంచర్ అనేది ఒక మెయిన్ ఫన్ అండ్ అడ్వెంచర్ ని ఇందులో ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ లేఅవుట్ డెవలప్ చేస్తున్న కంపెనీ ఏదైతుందో, ఇంతకుముందు గతంలో కూడా శంకర్పల్లి టు మోహన్పేట ఏరియాలో, శంకర్పల్లి సంబంధించిన మొబిలిటీ వ్యాలీ ఏరియాలో కూడా లేఅవుట్ డెవలప్ చేయడం జరిగిందన్నమాట. అందులో కూడా బ్యూటిఫుల్ గా పార్క్స్ కానీ, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ నెంబర్ ఆఫ్ పార్క్స్ డెవలప్ చేశారు. అలాంటి డెవలప్మెంట్స్ మనం ఇక్కడ కూడా డెవలప్మెంట్ చూడొచ్చు. అలాంటి డెవలప్మెంట్స్ ఈ ఏరియాలో కూడా డెవలప్ చేస్తున్నారు. అలాంటి ఫన్ అండ్ అడ్వెంచర్ ని ఇందులో చేస్తున్నారు. దాంతోపాటు ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, నెక్టర్నాక్ జోన్ ఫర్ ట్రాంక్విలిటీ అనే ఒక మెయిన్ జోన్ ను కూడా ఇక్కడ డెవలప్ చేస్తున్నారు. అలా ఇంకొక జోన్ వచ్చేసి క్రియేటివిటీ బిజీ బ్యూస్ జోన్ ఫర్ డైనమిక్ స్పోర్ట్స్ యాక్టివిటీ. ఈ జోన్ ఫోస్టర్స్ కమ్యూనిటీ అండ్ వెల్ బీయింగ్ అనే ఒక జోన్ కూడా ఇందులో డెవలప్ చేస్తున్నారు అనమాట. అలాంటి ఎన్నో ఎమ్యూనిటీస్ తోటి ఈ లేఅవుట్ డెవలప్ చేయడం జరిగింది. అలాంటి లేఅవుట్ లో ఉన్నటువంటి ఈ లేఅవుట్ చాలా బ్యూటిఫుల్ గా డెవలప్ చేస్తున్నారు. అలాగే ఈ లేఅవుట్ సంబంధించినటువంటి మెయిన్ డిటిసిపి నామ్స్ ప్రకారం ఇస్తున్నటువంటి ఏంటంటే, గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఉంటుంది, బ్లాక్ టాప్ రోడ్స్ ఉంటాయి అనమాట, కిడ్స్ ప్లే ఏరియా ఉంటుంది, వాకింగ్ ట్రాక్ ఉంటుంది, ల్యాండ్స్కేప్ పార్క్స్ ఉంటాయి, అవుట్డోర్ స్పోర్ట్స్ ఈ లేఅవుట్ అవుట్డోర్ అండ్ ఇండోర్ గేమ్స్ కూడా ఈ లేఅవుట్ ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. డ్రిప్ ఇరిగేషన్ ఈ లేఅవుట్ లో ఉంటుంది. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది, వాటర్ సప్లై ఉంటుంది. కంప్లీట్ లేఅవుట్ చుట్టూ కూడా బౌండరీ వాళ్ళని కూడా నిర్మిస్తారు. అలాంటి మనకు ప్రీకాస్ట్ కాంపౌండ్ వాల్స్ ఉన్నాయి. దీని చుట్టూ కూడా బౌండరీ వాళ్ళని కూడా నిర్మిస్తారు అనమాట. బోర్వెల్ ఉంటుంది. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ కూడా ఈ లేఅవుట్ లో డెవలప్ చేయడం జరుగుతుంది అనమాట. కామర్ వాటర్ ప్రొవిజన్ కూడా ఈ లేఅవుట్ లో ఉంటుంది. కంప్లీట్ గా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీని ఈ లేఅవుట్ లో డెవలప్ చేయడం జరుగుతుంది అనమాట. అలాంటి ఒక బ్యూటిఫుల్ లేఅవుట్ మీకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. ఈ లేఅవుట్ సంబంధించిన లొకేషన్ హైలైట్స్ ఏంటంటే, ఈ లేఅవుట్ ఉన్నదంతా కూడా కంప్లీటెడ్ గా సదాశివపేట మున్సిపాలిటీ లిమిట్ దగ్గరలో ఉంటుంది. ఇది ఇక్కడ నుంచి జస్ట్ ఒక 10 మినిట్ డిస్టెన్స్ లోపల రీజనల్ రింగ్ రోడ్ కి రీచ్ అయిపోవచ్చు. అలాగే సంగారెడ్డికి ఒక 15 మినిట్స్ రీచ్ ఏరియా లోపల సంగారెడ్డి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కి రీచ్ అయిపోవచ్చు. ఇటు రైట్ సైడ్ తీసుకుంటే ఒక 25 మినిట్స్ లోపల ఏదైతే మనకి ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ప్రెస్టీజియస్ గా డెవలప్ చేసిన నిమ్స్, జైరాబాద్ నిమ్స్ కి రీచ్ అయిపోవచ్చు. అలాగే ఈ ముంబై నేషనల్ హైవేలో ఎన్నో నెంబర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, నెంబర్ ఆఫ్ కంపెనీస్ కూడా ఉన్నాయి. ఇటు పటాన్చెరులో కానీ, ఇస్నాపూర్ కానీ, ఏదైతే ఐటీ సెక్టర్ అన్ని కూడా ఈ ముంబై హైవేకి దగ్గరలో ఉండడం వల్ల ఈ ఏరియాకు అప్రిషియేషన్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉంది. ఎవరైనా ఈ ఏరియా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే డిస్ప్లేలో ఉన్న నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.